కూరగాయ పంటల్లో ఈ విధంగా మనకు కాయ త్వరగా చిన్నగా ఉన్నప్పుడే మనకు కింద రాలి పడిపోవడం గానీ, మెత్తగా అవ్వడం గానీ, వంక టింకర్లుగా ఏర్పడడం అనేది జరుగుతుంది. దీనికి కారణం మనకి ఇందులో ఆశించేటటువంటి ఈ పండు ఈగ. ఇది పూర్తిగా దీన్ని గమనించినట్లయితే మనకు బంగారు రంగు ఆకారంలో ఉండి, మనకు కాయ ఏర్పడే సమయంలోనే దానిపైన చిన్నగా సన్నటి రంధ్రాలను ఏర్పాటు చేసి లోపల గుడ్లను పెట్టడం అనేది జరుగుతుంది. ఈ రంధ్రాలు కూడా మన కంటికి కనిపించవు. ఒక వారం రోజుల లోపలనే గుడ్ల నుంచి బయటకు వచ్చినటువంటి లార్వాలు పూర్తిగా డ్యామేజ్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ విధంగా మనం ఈ ఫిరమోన్ ట్రాప్స్‌ని గనుక పెట్టుకున్నట్లయితే ఇందులో ఉన్నటువంటి ల్యూర్ ద్వారా మనకు రెక్కల పురుగులు పూర్తిగా ఆకర్షించి ఇందులో పడి చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకు దాదాపుగా మనకు ఒక 20% వరకు కూడా కెమికల్స్‌ని స్ప్రే చేయకుండా మనం దిగుబడిని పెంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి రైతు మనకు బొప్పడి శశికుమార్ గారు శాంతినగర్ గ్రామము నిజామాబాద్ జిల్లాలో తాను గత 20 సంవత్సరాలుగా ఈ విధంగా సస్యరక్షణ చర్యలను చేపడుతూ తక్కువ పెట్టుబడితోని రసాయన మందులను స్ప్రే చేయడం వల్ల మంచి దిగుబడిని పొందుతున్నారని చెప్పేసి వారు చెప్తున్నారు. ఒకవేళ మీకు ఫిరమోన్ ట్రాప్స్ గనుక కావాల్సినట్లయితే మీరు ప్లే స్టోర్‌లో ఈజ్ ఫార్మింగ్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని అక్కడి నుంచి ఆర్డర్ ఇవ్వండి. లేదా కింద స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ గనుక సంప్రదించినట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో మీకు హోమ్ డెలివరీ ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది.